ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు ప్రభా, మీకు స్తోత్రాలు. తెరవబడిన హృదయాలు మాకు దయచేయండి. నీ మాటలు వినగడానికి శక్తినివ్వండి. నీ చిత్తాన్ని చేయడానికి మాకు కృపనివ్వండి. మా అందరితో మాట్లాడమని, మా అందరినీ దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. కాగా నేను మరలా ఈ జనుల ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును, బహు ఆశ్చర్యకరముగా జరిగింతును. Isaiah chapter 29 verse 14. Therefore, behold, I will proceed to do a marvelous work among this people, even a marvelous work and a wonder. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి దేవుడు మనందరి జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం జరిగిస్తాను అని అంటున్నాడండి. అంతేకాకుండా ఇంకొక మాటను కూడా అక్కడ యాడ్ చేశాడంట. ఏమని అంటే, బహు ఆశ్చర్యంగా జరిగించును. ఆశ్చర్యకార్యం చేస్తాడంట, అది బహు ఆశ్చర్యకారంగా జరిగిస్తాడంట. మనందరికి ఆశ ఉంది కదండి దేవుడి యొక్క ఆశ్చర్యకార్యం చూడాలని. అంతేకాకుండా ఇంకా నా బహు ఆశ్చర్యకరంగా జరిగిస్తాడు అంటే ఆశ్చర్యకార్యం ఎంత గొప్పగా ఉంటుందని మనందరికి ఆశ ఉంది కదా. ఈరోజు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారు మీ జీవితంలో? ఎంత కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారు? ఇది జరగదండి, ఇంకా అవ్వదండి, ఇంకా ఇంతేనండి, ఇలాంటి పరిస్థితిలో ఉంటాం కదా మనం చాలాసార్లు. అయితే ఆ పరిస్థితులు మార్చడానికి దేవుడు ఒక గొప్ప అద్భుతం మన అందరి జీవితంలో చేస్తానని మాట ఇస్తున్నాడు. అంతేకాకుండా అది మనం ఊహించలేని రీతిగా ఆయన కార్యాన్ని మన జీవితాల్లో జరిగిస్తాడంట. మరి ఇలాంటి అద్భుత కార్యాలు మీ జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నారా, చాలాసార్లు చూసారా? చాలాసార్లు చూసామండి, ఒక్కసారి కాదు ఎన్నోసార్లు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మానవ సహజంగా మనకు ప్రతిరోజు దేవుని యొక్క అద్భుత కార్యం అనేది జరగకపోతే మనం బ్రతికుండం భూమి మీద. కాబట్టి ప్రతిరోజు ఇలాంటి కార్యాలు దేవుడి సన్నిధిలో మనం చూస్తూనే ఉంటాం. కొన్ని ఏంటంటే మనకు అనిపించేవి ఇది అద్భుతం అని, కానీ అది అద్భుతమేనండి, అది మనం ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. మనకేంటంటే ఏదన్నా ఎక్కువ రోజులు జరగకపోక ఒక రోజు జరిగితే అది మనకు చాలా అద్భుతం. కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయి, అవి మనకు తెలియకుండానే దేవుడు దానిలో మన జీవితాల్లో అద్భుతాలు చేసి ఇస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వట్లేదు. ఏదైతే మనం ఎదురు చూస్తామో, దేనికోసమైతే మనం కనిపెడతామో అది జరిగితేనే మనకు అద్భుతం అనిపిస్తుంది. కానీ మిగతా అన్ని విషయాల్లో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను అనేకసార్లు మనం గ్రహించలేకపోతున్నాం. అందుకనే ఈ వాగ్దానం మొదట్లో దేవుడు ఒక మాట అన్నాడు, కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యం జరిగించును. అంటే ఆల్రెడీ నేను చాలా ఆశ్చర్యకార్యాలు చేశాను, మళ్ళీ ఒక ఆశ్చర్యకార్యం చేస్తాను. అప్పుడు కానీ వీళ్ళ హృదయాల్లో నమ్మకం కలగదు, అప్పుడు కానీ వీళ్ళ హృదయాలకి నెమ్మది ఉండదు, అప్పుడు కానీ వీళ్ళకి మనశ్శాంతి కలగదని చెప్పి దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఆశ్చర్యకార్యం చేస్తాను. అది ఎలా చేస్తానంటే బహు ఆశ్చర్యకార్యంగా చేస్తాను అని. కాబట్టి దేవుడు ఈరోజు ఒక గంభీరమైన కార్యం మన జీవితాల్లో చేయాలని ఆశపడుతున్నాడు. ఎవ్వరూ ఊహించలేనటువంటి అద్భుత కార్యాన్ని మన జీవితంలో చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అనేకమైన అద్భుతాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. మరలా వాళ్ళ జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తూనే వచ్చాడు. అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు చాలాసార్లు సాటిస్ఫాక్షన్ లేనటువంటి వారిగా మిగిలిపోతూ వచ్చారు. ఈరోజు మన జీవితంలో కూడా చాలాసార్లు మన పితరులైనటువంటి మరి ఇశ్రాయేలు వలె మనం కూడా బిహేవ్ చేస్తూ ఉంటామండి. మరి వారి ముందర ఎర్ర సముద్రాన్ని దేవుడు పాలుగా చేశాడు. మరి వాళ్ళు ఆరిన నీళ్ళలో నడుచుకుంటూ వచ్చారు. ఎంతో మంది లక్షల కాల్బలము మరి ఐగుప్తు ప్రాంతం నుంచి బయలుదేరి మరి ఆ యొక్క ఎర్ర సముద్రంని దాటారు. ఇశ్రాయేలు జీవితంలో యోర్దాన్ నది కూడా దాటిన వాళ్ళు ఉన్నారండి. అంటే ఒకటి ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు ఉన్నారు, రెండవది యోర్దాన్ దాటిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రెండిటి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే ఎర్ర సముద్రంను దాటిన వాళ్ళు ఎవరు అంటే మరి ఐగుప్తులో భయంకరమైనటువంటి శ్రమలు, బాధలు అన్నీ అనుభవించి మరి దేవుడి యొక్క అనేకమైన అద్భుత కార్యాలు చూస్తూ మరి ఎర్ర సముద్రము దాటిన వ్యక్తులు అన్నమాట. కానీ ఈ యోర్దాను దాటినటువంటి వ్యక్తుల జీవితం చాలా డిఫరెంట్గా ఉండేది. ఎందుకంటే వీళ్ళు మార్గ మధ్యలో పుట్టినటువంటి బిడ్డలు, వీళ్ళు ఐగుప్తి బానిసత్వాన్ని చూడలేదు, కానీ దేవుడు అరణ్యంలో చేసినటువంటి అద్భుత కార్యాలు అనేకములు చూసిన వ్యక్తులు అనమాట. ఎందుకు అంటే మరి ఓన్లీ ఇద్దరు మాత్రమే ఈ యోర్దాన్ నదిని మరి దాటారు. అంటే ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి వ్యక్తులలో
మిగతా వీళ్ళందరూ కూడా మార్గ మధ్యలో పుట్టిన వాళ్ళు. ఎందుకంటే దేవుడికి చాలా కోపం తెప్పించారు ఇశ్రాయేలు ప్రజలు. మార్గం అంతట్లో ఆయన విసిగిచ్చారు కాబట్టి దేవుడు వాళ్ళకి చెప్పేశాడనమాట, మీరు ఇంకా మరి కానాన్ ప్రాంతం మీరు చేరరు, ఈ అరణ్యంలోనే మరణిస్తారు, మీ పిల్లలు మాత్రమే వెళ్తారని. సో వాళ్ళ పిల్లలు మాత్రమే వెళ్ళారు. కానీ కాలేబు యెహోషువ మాత్రమే ఐగుప్తులో నుంచి బయలుదేరినటువంటి వ్యక్తుల్లో ఆ ఇద్దరు మాత్రమే యోర్దాన్ నదిని దాటిన వాళ్ళు. అంటే కాలేబు యెహోషువ జీవితంలో వీరు మరలా బహు ఆశ్చర్యకరమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాను, అది మీరు చూస్తారన్నట్లుగా వీళ్ళు మాత్రమే చూశారు. మిగతా వాళ్ళందరూ చూశారంటే చూడలేదు, వాళ్ళందరూ అరణ్యంలో మరణించారు. కేవలం ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రమే. ఎర్ర సముద్రమును దేవుడు మరి 2 పాలుగా చేస్తే మరి దారిన నేలలో నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఈ ఇద్దరు వ్యక్తులు. అలాగే యోర్దాన్ నదిని మరి యాజకుల యొక్క పాదాలు తడిపినప్పుడు మరి యోర్దాన్ నది ఒక్కసారిగా ఏకధాటిగా ఆగిపోయినప్పుడు ఆరిన నేలలో నడిచినటువంటి వ్యక్తులు ఈ ఇద్దరు అనమాట. మరి ఇద్దరు వ్యక్తుల్లాగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నారండి. వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారంటే దేవుడి సన్నిధిలో వాళ్ళు చాలా నమ్మకత్వాన్ని కలిగి ఉన్నారు కాబట్టి కానాను ప్రాంతానికి వీళ్ళు చూడగలిగారు, అలాగే చేరగలిగారు. మిగిలిన ఎవ్వరు కూడా ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టలేకపోయాడు. ఎంత గొప్ప దైవజనుటువంటి మోషే కూడా మరి మార్గంలో దేవుడికి ఒకసారి అవిధేయత చూపించడం ద్వారా ఆయన కూడా ఈ యొక్క యోర్దాన్ నదిని దాటలేకపోయినాడు. అంతేకాకుండా మరి కానాన్ ప్రాంతాన్ని చూడలేకపోయాడు. మొదటిగా మన జీవితంలో దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు మనం రిసీవ్ చేసుకోవాలన్నా, దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు చూడాలి అన్నా మొదటిగా మన జీవితంలో విధేయత ఉండాలి. చాలాసార్లు మనకి అహంకారం అడ్డొస్తుంది. అలాగే చాలాసార్లు దేవుడి మాటకి మనం అవిధేయులవుతాం. నేనే గొప్ప అనే ఫీలింగ్లోకి వస్తాం. ఎందుకంటే నేను ఆత్మీయంగా చాలా బాగున్నాను, అన్ని విషయాల్లో బలంగా ఉన్నాను, దేవుడికి సమీపంగా ఉన్నాను, సన్నిహితంగా ఉన్నాను అని అనేక సార్లు మన జీవితాల్లో ఈ పాపాలన్నీ పెట్టుకొని అలాగే కొనసాగుతూ ఉంటాము. కాబట్టి దేవుడు చేసేటువంటి మరి అద్భుత కార్యాలు మన జీవితంలో చాలాసార్లు చూడలేకపోతామన్నమాట. ఏ విధంగా అయితే మోషే అయితే ఈ ప్రాంతాలని చూడలేకపోయాడు, మోషే అయితే యోర్దాన్ దాటలేకపోయాడు. కానీ కాలేబు యెహోషువ మాత్రమే దాటగలిగారు, అలాగే ఆ ప్రాంతాన్ని చేరుకోగలిగారు. వాళ్ళ జీవితంలో మహా అద్భుతాన్ని చూశారు. పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలోకి వాళ్ళు అడుగు పెట్టగలిగారు. కాబట్టి ఈరోజు దేవుడు చేసేటువంటి మహా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో మనం రిసీవ్ చేసుకోవాలి అంటే మొదటిగా మనలో వినయం కలిగినటువంటి మనసు ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి, దేవుడి మాటకి లోబడే వారిగా మనము ఎప్పుడూ ఉండాలి. మరి మోషే ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకున్నాడండి యెహోషువ, అందుకే అంత గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు. అలాగే కాలేబు కూడా మరి ఎంతో విధేయుడిగా జీవించాడు కాబట్టి తన యొక్క గోత్రంలో నుంచి మరి ఆ యొక్క కానాను ప్రాంతాన్ని వేగు చూడడానికి వెళ్ళిన దాంట్లో కాలేబు కూడా వెళ్ళాడు కాబట్టి అక్కడ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చాడు. అంతేకాకుండా ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి హెబ్రోన్ అనే ప్రాంతాన్ని కూడా స్వతంత్రించుకోగలిగాడు కాలేబు. కాబట్టి దేవుడికి లోబడే వారికి ఎప్పుడు ఆశీర్వాదం ఉంటుందండి. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే వినయ మనస్కులుగా ఉంటారో, తగ్గింపు స్వభావంతో ఉంటారో దేవుడు వాళ్ళని ఎప్పుడు కూడా హెచ్చిస్తాడు. దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే దీనత్వాన్ని చూస్తాడు. దేవుడు తగ్గింపు కలిగిన వ్యక్తిని చూస్తాడు, వాళ్ళనే దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడు, ఒక వ్యక్తిని గొప్పగా వాడుకున్నాడు అంటే వాళ్ళని చాలా చాలా నలిపి దేవుడు వాడుకున్నాడండి. ఎందుకంటే ఎవరైతే నలపబడతాడో, ఎవరైతే విరిగబడతారో వాళ్ళే దేవుడికి కావాలి. ఎందుకంటే మరి గోధుమని డైరెక్ట్గా తీసుకొని రొట్టె చేయలేం కదా, అది బ్రేక్ అవ్వాలి. అంటే అది పిండిగా మార్చబడినప్పుడే దాన్ని రొట్టెగా చేస్తాం. అలాగే దేవుడి సన్నిధిలో మనం వాడబడాలన్నా, దేవుడి చేతిలో దీవించబడాలన్నా మన జీవితంలో కూడా బ్రేక్ అనేది చాలా అవసరం. అంటే మనం బ్రోకన్ పీసెస్గా మార్చబడాలి. అలాంటప్పుడే మనలో ఒక మంచి అనేది దేవుడు చూడగలుగుతాడు. అలాగే మంచి అనేది మనలో నుంచి బయటికి వస్తుంది అనమాట. ఈరోజు ఏ పరిస్థితులు బట్టి నీ జీవితంలో బ్రోకెన్ పీసెస్గా ఉన్నావో, నీ జీవితంలో అన్ని చోట్ల నుంచి నువ్వు ఎదురు దెబ్బలు తినేసి నలిగిపోయిన స్థితిలో ఉన్నావో, అలాగే విరిగిపోయిన స్థితిలో ఉన్నావో, తొక్కబడిన స్థితిలో ఉన్నావో, ఇంకా నేను పనికిరానని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ అలాంటి సమయంలోనే దేవుడు నీ జీవితంలో మహా అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడికి ఎలాంటి వాళ్ళు కావాలో తెలుసా, ఆయన అద్భుతం చేయడానికి మరి అందరి చేత అనిపించుకున్న వాళ్ళు, ఎవ్వరికి పనికిరాని వాళ్ళు, అలాగే ఇంకా దేనికి వాళ్ళు పనికిరాని నిస్సహాయాలు అనబడిన వాళ్ళే దేవుడికి కావాలంటే అలాంటి వాళ్ళ జీవితాల్లో నుంచే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకురాగలడు. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఒకవేళ ఆ విధంగా ఉందేమో, దేనికి పనికిరాని స్థితిలో ఏమీ కూడా మరి చెయ్యాలని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లయితే దేవుడే నీ జీవితంలో కలుగు చేసుకుని ఒక మహా అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు ఎంతో వందనాలు ప్రభువా.
అయ్యా మీరు మా జీవితాల్లో మహా అద్భుత కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారయ్యా. ఈరోజు మా అందరినీ కూడా మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. కాలేబు యెహోషువల వలె మేము కూడా వినయం మనసుతో విధేయత కలిగి మీ సన్నిధిలో ఉండాలని ఆశపడతాం. తద్వారా మీరు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు రిసీవ్ చేసుకొని మహింపరిచే కృపను మా అందరికీ ఇవ్వమని, గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.